అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో నెల రోజుల క్రితం ముస్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. చోరీకి గురైన హుండీని నగదును దుండగులు గత రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. పోలీసుల సమక్షంలో ధర్మకర్త సుశీలమ్మ, సింగిల్ విండో చైర్మన్ కేసన్న, మాజీ సర్పంచ్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో నగదు లెక్కింపు చేపట్టారు. అయితే ఆ హుండీని నలుగురు వ్యక్తులు చోరీ చేశాము అని, తమ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం చేయడంతో భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినట్లు దుండగులు ఒక లెటర్ రాసి సంచిలో వేసి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో నెల రోజుల క్రితం ముస్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. చోరీకి గురైన హుండీని నగదును దుండగులు గత రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. పోలీసుల సమక్షంలో ధర్మకర్త సుశీలమ్మ, సింగిల్ విండో చైర్మన్ కేసన్న, మాజీ సర్పంచ్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో నగదు లెక్కింపు చేపట్టారు. అయితే ఆ హుండీని నలుగురు వ్యక్తులు చోరీ చేశాము అని, తమ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం చేయడంతో భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినట్లు దుండగులు ఒక లెటర్ రాసి సంచిలో వేసి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.